బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమస్సదసే ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగతం రోగం లేకుండా ఉండడము, అజాడ్యము సోంబేరితనం లేకుండా ఉండడము, వాక్పటుత్వం మాట్లాడేటటువంటి బలమైన శక్తి, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు. హనుమత్ స్మరణాత్ భవేత్, ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకునేటట్టు చేసినటువంటి మొత్తం ఈ యూనిట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలిపడం కోసం నేను వచ్చాను. ఇట్ ఈస్ యు ఆర్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు ది వ్యూవర్స్, ది డిస్ట్రిబ్యూటర్స్, ది టీమ్ మెంబర్స్, మీరందరూ కృతజ్ఞత వందనం చేస్తున్నారు. నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అర్చకుడు అనేటటువంటి వాడు రెండు పాత్రలు పోషిస్తాడు. భక్తుల ప్రతినిధిగా స్వామివారి దగ్గరికి వెళ్తాడు, గర్భగుడి లోపలికి. గర్భగుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా బయటికి వస్తాడు. ఈ రెండు పాత్రలు పోషిస్తూ నేను మీ మధ్యలో వచ్చాను. ఇప్పుడు భగవంతుడి యొక్క అభిప్రాయం ఏంటి చెప్పాలి మీకు. ఎందుకంటే అర్చకుడికి స్వామివారి యొక్క మనస్సు తెలుస్తుంది. నేను కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా తల్లి, ఏమనుకోవద్దు. తప్పకుండా సార్. ఎందుకంటే నేను అడిగాను, కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను. వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళు ముందు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఎనే సజ్జ తేజాకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఎందుకంటే ఆయన మొదటి ప్రెస్ మీట్లోనో ఏమో మీరు అదేంటి సినిమా మీరు వేశారు కదా, అందులో నేను సరిపోనా అన్నట్టుగా ఒక చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఈ చిన్న పిల్లవాడు ఇవ్వగలడని చెప్పి. ప్రశాంత్ వర్మను చూస్తే నేనేమో ఎక్కువ వయసు ఉంటాడేమో అనుకొని వచ్చి చూస్తే నేను వీళ్ళందరినీ ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్న పిల్లవాడు, ప్రొడ్యూసర్ గారు యంగ్, డిస్ట్రిబ్యూషన్ యంగ్, మ్యూజిక్ యంగ్, ఓల్ టీమ్ ఈజ్ యంగ్ టీమ్ ఎక్సెప్ట్ మీర్ గారు. మీరు ఎలాగో తాతయ్య పాత్ర పోషించారు కాబట్టి. என்னம்மா ஒரு யங் பீப்புள் சேர்ந்துட்டு ஒரு அற்புதமான ஒரு விஜயத்தை கொடுத்துருக்காங்க ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే 22వ తారీఖు అంతా రామమయంగా ఉండింది. అంతా రామమయం, రాముల వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈ ఆంజనేయ స్వామి, నేను ప్రశాంత్ వర్మకి డైరెక్ట్గా ఫోన్ చేశాను. ముందు మెసేజ్ పెట్టాను. నేను ఫోన్ చేసి, మీరు కొన్ని పాత్రలు సృష్టించారు, అందులో విభీషణుడి పాత్ర. విభీషణుడు ఆంజనేయ స్వామి. సుందరకాండలో ఒక ఘట్టం మీకు చెప్తాను. విభీషణుడు ఆంజనేయ స్వామి యుద్ధం జరుగుతున్నది, రాత్రిపూట వెళ్తున్నారు. అందరూ వానరులందరూ పడిపోయి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు, చేతులు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి. అలాంటి వానరుల నడుమ సంచరిస్తున్నారు. అక్కడ జాంబవంతుడు ఉన్నాడు. జాంబవంతుడు కూడా ఒళ్ళంతా నొప్పితోటి రుధిరంతో పడుకొని ఉన్నాడు. జాంబవంతుడు విభీషణుడు అడుగుతున్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు. ఏంటి వేరే వాళ్ళ గురించి అడగలేదు, సుగ్రీవుడి నుంచి అడగలేదు, అంగదుడి నుంచి అడగలేదు, ఆంజనేయ స్వామి గురించి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు?